వీళ్ళు మనుషులా కాదా? అసలు ఇజ్జతి మనం ఏమన్నా ఉన్నదా? షీ మరీ గింత అధ్వానమా? కనిపెంచిన అవ్వ భారమైందా? ఎవరన్నా నింటే మెచ్చుతారా ఇలా పని? ఎవరన్నా గంతగానం తిడుతున్నావు అంటారా? ఇగో గీ మోతే వాళ్ళని తిట్టేది వాళ్ళు చేసిన పనికి నేనే కాదు మీరు కూడా ఇంకా నాకంటే ఎక్కువనే తిడతారు. అయ్యో ఇదేం గోసరా దేవుడా, ముసల్పానానికి ఎచ్చగా లోపట అరల కూసొని బుక్కెడు తినక గిట్ల రోడ్ల మీదకి వచ్చింది అనుకుంటుర్రా? ఏం చేస్తది మళ్ళా? కనిపెంచిన పాపానికి కొడుకులు చేసిన కథలు గట్లున్నాయి. ఏమైందన్నా? ఏం కథ జర చెప్పుకరా పెద్ద మనిషి. ఈమెకు 3 కొడుకులు ఉన్నారు. ఈమె చలికి బయటే ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు పింఛన్ తీసుకొని పోతున్నారు, తీసుకెళ్తున్నారు, మళ్ళీ తీసుకొచ్చి ఊర్లోనే పెడుతున్నారు. ఊర్లో వాళ్ళే భోజనం పెడుతున్నారు. ఇప్పుడు మరీ దారుణంగా ఉంది పరిస్థితి. మంచం నుంచి కూడా లేకుంది, అన్ని మంచంలోనే పడిపోతున్నాయి పాపం. ఆమెకు చలికి ఆమె ఏడుస్తూ ఉంటే ఊర్లో వాళ్ళందరూ బాధపడుతూ తీసుకొచ్చి పెడుతున్నారు. కానీ అన్ని పనులు చేయడానికి సహకరించట్లేదు. ఇది పనుల కాలం కాబట్టి అందరు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళని తీసుకెళ్లడమా లేదా అధికారులు వాళ్ళ పిల్లలు చెప్పి ఆమెకు సహకరించడం ఏదో ఒకటి చేయాలని మరీ కోరుతున్నాను. ఇన్నరా అవ్వగోస ఎట్లుందో? ప్రకాశం జిల్లా కోమరోలు మండలం వెన్నంపల్లిలుండే గీ అవ్వ పేరు లక్ష్మమ్మ. ఈమెకు 3 కొడుకులట. ఈ అమ్మ కొడుకులు ఎంత పెద్ద మూతవార్లంటే అమ్మని నడి బజాట్లేసి కానకుట అయ్యిర్రు. పింఛన్ అయితే వచ్చి తీసుకుపోతారంట గాని అవ్వకు బుక్కెడు బువ్వ పెడతందుకు శాతనైతలేదట. చల్ల సలిల గిట్ల నడి రోడ్డు మీద ఈమెకు ఊరోళ్ళే ఆలకింత బువ్వ పెట్ట ఆదుకుంటురు. అధికారులు గాని పోలీసోళ్ళు గాని అవ్వ కొడుకులకు పిలిచి బుద్ధి చెప్పి పుణ్యం కట్టుకోమని మొర పెట్టుకుంటుర్రు. చూసిరా కనిపెంచిన పాపానికి అవ్వ గోసలు ఎట్లున్నాయో? ఆమెకొచ్చే పింఛన్ కావాలి గాని ఆమెకు బుక్కెడు బువ్వ పెడతందుకు శాతనైతలే. షీ ఏం మనుషులు రా సామి.